ఉత్సాహం చూస్తే ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు డబ్బలు నింపుదాం ఉన్నట్టుంది కానీ ఎన్నికలు ఆలస్యం డబ్బలు నింపాలి, రసమైన గెలిపాలి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి, అంతేనానే? జై తెలంగాణ. ఈరోజు మన పార్టీకి ఆయుపట్టు పాపం రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు దోచుకుందామని ప్లాన్ చేసిండు. కానీ అటు కేటీఆర్ దెబ్బకు ఇటు హరీష్ దెబ్బకు తిండి తిందామంటే మనసు పడతలేదు, ఏం చేయాలని మనసు లేదు. కానీ వీళ్ళిద్దరు కాబట్టి అటు అక్రమ సంపదకు ఆదిలోనే తెలంగాణ సంపద కాపాడని చెప్పేటి ఇటు కేటీఆర్ దెబ్బకు ఇటు హరీష్ రావు దెబ్బకు విలవిల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మళ్ళీ మన అలుగునూరుకు వచ్చి మానకొండ్రు కాన్స్టిట్యున్సీ కాదు కరీంనగర్ జిల్లాలో మళ్ళా పూర్వ వైభవం తీసుకురావడానికి మొదలుగా కదం దొక్కిన హరీష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు మా అన్న 10 సంవత్సరాలు కలిసి పనిచేసినాం. ఈరోజు 10 సంవత్సరాలు మీకు ఎమ్మెల్యేగా ఉన్న మా రసమన్న గారిని మళ్ళీ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి గౌరవ సభాధ్యక్షులు రసమన్న గారికి, మన జిల్లా ఇన్ఛార్జి గారైన మన జీవనన్న ఎమ్మెల్సీ గారికి, రమణన్న గారికి ఎమ్మెల్సీ గారికి, సోదరుడు కౌశిక్ గారికి, సభాధ్యక్షులు జీవి గారికి, మరి వేదికంచిన ఎర్రోల సిరణ గారికి, రవీంద్రరావణ గారికి, మా దేవేంద్ర రెడ్డి గారికి, మా కార్పొరేటర్ మల్లేశన్న గారికి, మా వీరన్న గారికి, అన్యదా పంచ వేదికైన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకోం. మనమందరంగా హరీష్ అన్న మాటల కోసం వచ్చినాం. మీరు కాదు, నేను కూడా హరీష్ అన్న ఏం మాట్లాడతాడు దాన్ని మన కార్యకర్తకు ఎట్లా చేరవేయాలి, రేపు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోవడానికి మనం ఎలా సమయం కావాలని చెప్పేసి కూడా అందరం హరీష్ అన్న మాట కూర్చున్నాం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం, ఎట్లా ఉండే కరీంనగర్, కేసీఆర్ పరిపాలనలో ఎట్లా ఉన్న కరీంనగర్ ను ఎట్లా ఆగం పట్టించారు ఒక్కసారి చూడండి. ఎట్లా ఉండే డెవలప్మెంట్, బ్రహ్మాండంగా రివర్ ఫ్రంట్ చేస్తే దాన్ని ఆపేసే, కేబుల్ బ్రిడ్జ్ చేస్తే దాన్ని ఆపేసే, ఎక్కడ మొదలు పెడితే అక్కడ దాన్ని మన కేసీఆర్ పేరెత్తని చెప్పేసి ఈ రోజు ఆపడం జరిగింది. అందుకే సోదరులారు ఆపని. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓట్లేసిండ్రు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఎన్నో కారణాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటేసిండ్రు. ఓటేసినందుకు మనసు పట్టినరా, తిమింగలం లెక్క గద్దలు లెక్క కోసుక తింటారు ఒక్కొక్కరిని. మొన్ననే చూసినాం, నేను హరీష్ అని వస్తున్నప్పుడు మానేరు వాగు నుంచి చూసుకొస్తాను చూసినా బిడ్డ, గద్ద లెక్క వాలిపోయారు. ఎందుకోసం ఆ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, మానేరు డ్యామ్ లో నీళ్లు నిల్వ వెరగాలని చెప్పేసి మట్టి తీసి నిల్వ వెళ్ళమని చెప్పిర్రు. కానీ మునుం పట్టిర్రు. అటు పోయినరు, అటు ఏమైంది బిడ్డ, మోయత్తు మచ్చరు దాకా తీసుకుంటా వేరు, ఇటు మిటుమానేరు దాకా కాజీపూర్ దాకా మొత్తం కూడా వేల ప్రొక్లాన్ని పెట్టుకొని తీస్తాను. అంటే ఒక్క 2 నెలల లోపలనే కోట్ల రూపాయల విలువ గల మన ఉసుకనెత్తుకపోతుంది వచ్చిండ్రు. అందుకే మా హరీష్ అన్న ఇప్పుడు మాట్లాడుతుండు, గద్ద లెక్క తనకపోతారు కాబట్టి ఈ సంపద కాపాడాల్సిన బాధ్యత మనది. సంపద కాపాడితే రేపు రాబోయే కాలంలో నీళ్లు ఆపి వ్యవసాయాలకు అవసరం పడతాయి. కాబట్టి ఆ సంపద కాపేందుకు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ముందుండాలి. అందుకే సోదరులారా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసిండ్రు, రామరాజ్యం వచ్చింది. మనం 2 సంవత్సరాలు చేసినాం. ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టుండ్రి. ఈ 4-5 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత మళ్ళా బ్రహ్మాండ కేసీఆర్ గారు రామరాజ్యం వస్తుంది. ఒక్కసారి వచ్చినాక మళ్ళా 15 సంవత్సరాలు మళ్ళీ పార్టీని ప్రభుత్వాన్ని మనం కలుపుతాం. కానీ ఒక్కటి మాత్రం మీ అందరి మనసులో మాట ఒకటి చెప్తా, అందరి మనసులో మాట నేను హరిచనకి చెప్తా, బరాబరే వీరందరూ పార్టీ కష్టకాలంలో కేసులు పెట్టుకున్నాం, దెబ్బలు తిన్నాం, రాత్రి పండగ మనము పార్టీకి అండగా వచ్చినాం. కానీ మనం నిష్పెట్టిపోయారు కొంతమంది దొంగలు. వాళ్ళు మన ప్రభుత్వం రాగానే మళ్ళా నాసు పెట్టుకొని కూర్చుంటూ రాద్దామని చెప్పి వాళ్ళని రానియకుండా చూసే బాధ్యత మనం హరిచన పెట్టాలి. ఇప్పటికే మనం అంటారు, మన కరిమల చాలా మంది వేరు అన్న, ఏమనుకోకే తెలుసో తెలియకో వేయనన్నా, నా మీద కేసులు పోయినా ఏమైనా ఛాన్స్ ఉందా అన్నాడు. నేను అన్న బిడ్డ నువ్వు వస్తే నేను పోతే కొంచెం నువ్వు రాని రాకిటని చెప్పిన. అటువంటి శక్తులను మనం అడ్డుకట్టారు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు, అధికారంతో ఉన్నప్పుడు పైసలు సంపాదించుకొని పదవి సంపాదించుకొని అధికారం ముంగని మనం ఇచ్చిపెట్టిన వాళ్ళు మళ్ళీ అధికారం రాగానే వచ్చిన వారుగా కబద్దార్ అని చెప్పేసి మనందరూ ఇచ్చుకొని ఎవరైతే జెండా పట్టుకొని ఉన్నామో కాపాడుకున్నావో వీళ్ళను కడుపులో పెట్టుకొని చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పుకోసం మరొక్కసారి ఇదే ఉత్సాహంతో ఒక్కసారి స్టార్ట్ అయినాం. ఇదే ఉత్సాహం
మళ్ళీ ఎన్నికలలో గెలిచే వరకు రసమని గెలిపించడంతో పాటు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలన వచ్చేదాకా దయచేసి సోదరులారా ఇదే ఒక్కసారి మన జెండా పట్టుకున్నామంటే ఎన్నికలు అయ్యాక పార్టీని కాపాడుకుందాం. ఒక్కసారి పార్టీని కాపాడితే మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ పార్టీని కాపాడాలి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాల్సిన బాధ్యత ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం వస్తే మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు మన బంగారు భవిష్యత్తు. లేకుంటే రాబోయే కాలం ఇలాగే కొనసాగితే ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు పరిపాలన చేస్తే గిట్ట రాబోయే కాలంలో ఈ తెలంగాణ మరో ఛత్తీస్గఢ్ లాగా మారే అవకాశం ఉన్నది, మరో జార్ఖండ్ లాగా మారవచ్చింది. ఇప్పటికే పైసలు లేవు, అమ్ముదామంటే కొనటోటి దిక్కులేడు. ఉన్న రాష్ట్రంలో పైసలన్నీ కూడా ఈ సంచులలో పట్టుకొని పేరు పోయి ఢిల్లీలో పడ్డాయి. అందుకే సోదరులారా ఇలాగే ఈ పార్టీ కొనసాగితే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితే, ఈ బీజేపీ ప్రభుత్వం కొనసాగితే మాత్రం రాబోయే కాలంలో తెలంగాణ మొత్తం ఎడారిగా మారుతాయి. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం మళ్ళీ డెఫినెట్ గా కేసీఆర్ ప్రభుత్వం కోసం ఇక్కడ నుంచే నిశ్చయ కష్టపడాలని దానికి మన రథసారథులుగా ఇటు ఒకసారి హరీష్ అన్న ఇటు కేటీఆర్ గారు వీళ్ళిద్దరు వల్ల డెఫినెట్ గా అందరికీ నమ్మకం ఉంది. రాబోయే 2 సంవత్సరాల్లో 85-90 సీట్లకు తక్కువ రాకుండా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పుకుంటూ డెఫినెట్ గా మనందరంగా పార్టీకి అండగాలని చెప్పేసి మా రసమైన గారిని మళ్ళీ బ్రహ్మాండంగా దీవించి గెలిపించాలి. మాకు అండగా ఉన్నాయనే అందరికీ పేరు పై నమస్కారం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఒకసారి అన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి.